బ్రూ కాఫీ ప్యాకెట్ కొనడానికి బుల్లెట్ బైక్ మీద వచ్చిన ఒక వ్యక్తి 80 రూపాయలు ఎంఆర్పి ఉన్న ప్యాకెట్ని షాపు యజమాని 78 రూపాయలకి ఇస్తానన్నాడు. ఆ కొనుగోలు చేయడానికి బుల్లెట్ బైక్ మీద వచ్చిన వ్యక్తి 75 రూపాయలకి ఇస్తేనే కొంటాను అని కూర్చున్నాడు. ఆ వ్యక్తి షాపు యజమాని నాకు వీలవ్వదని వదిలేశాడు. బుల్లెట్ బైక్ మళ్ళీ స్టార్ట్ చేశాడు, ఇంకో షాప్ దగ్గరికి వెళ్ళాడు, సేమ్. మళ్ళీ స్టార్ట్ చేశాడు, ఇంకో షాప్ దగ్గరికి వెళ్ళాడు, సేమ్. మళ్ళీ అలా ఒక 5 నుంచి 6 షాపులు తిరిగి అలా పరిగెడుతూ ఒక 4.5 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత ఆ షాపు యజమాని 75 రూపాయలకి బ్రూ కాఫీ పౌడర్ ప్యాకెట్ ఇచ్చాడు. 3 రూపాయల కోసం 5 నుంచి 6 షాపులకి బండి సెల్ఫ్ ఆపి బండి స్టార్ట్ చేసి 4.5 కిలోమీటర్లు బైక్ మీద ప్రయాణం చేసిన వ్యక్తి సాధించిందెంత, సంపాదించిందెంత, మిగిలించిందెంత? ఒకసారి ఆలోచించండి. దీంట్లో మర్మం ఏంటంటే, కొంతమంది ఆచితూచి బేరాలాడి ఏదో సాధించామనుకొని సమయాన్ని వృధా చేసి చిన్న చిన్న వాటికి ₹2 కోసం వాళ్ళ సమయాన్ని వృధా చేస్తూ ఏదో సాధించామనే ఫీలింగ్లో చాలా పోగొట్టుకుంటున్నారు. ఈ లాజిక్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరి మీకు అర్థమైందా?